మీకు తెలుసు ఇది కాలాతీతమైంది. నేను ఎక్కువ మాట్లాడా, అధ్యక్షుడు వారు మాట్లాడతారు కాబట్టి, కైలాస్ గారు కూడా మాట్లాడాల్సిన ఉంది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా హుజురాబాద్ చర్చ జరుగుతూ ఉంది. కేసీఆర్ పతనానికి నాంది పలికే గడ్డ అది బండి సంజయ్ గారి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. మీకు హామీ ఇచ్చిపోతున్నాం. ఇప్పటికే చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళి హుజురాబాద్కి వచ్చి సంఘీభావం చెప్పిండ్రు. అన్నా నీవు ఒంటరిగా లేవు, తెలంగాణ నీ వెంట ఉంది. కేసీఆర్ నోట్ల కట్టలకి, కేసీఆర్ మద్యం సీసాలకి, కేసీఆర్ అహంకారానికి, కేసీఆర్ కుట్రలకి చరమగీతం పాడే సత్తా హుజురాబాద్ ప్రజానికానికి ఉంది. హుజురాబాద్ ప్రజలకి తెలంగాణ పైన అండ ఉంటది. ఇంకా యుద్ధం మొదలైంది. ఇద్దరు కూడా ఒకరేమో ప్రగతి భవన్ లో కూర్చొని నిద్రపోకుండా ఈతలు రాయిందని ఎట్లా ఓడగొట్టాలి, ఎట్లా బండిగా పిసుకాలి, మాట్లాడే నాయకుని కథం పట్టియాలి. ఇంకొక 20 ఏళ్ళు తెలంగాణ సమాజాన్ని బానిసత్వంలో ఎట్లా ముంచాలని ఆయన పథకాలు వేస్తున్నారు. ఆ పథకాలు అమలు చేసే మంత్రి ఎవరు తెలుసా? మొన్నటి దాకా నాతో పాటు ఉద్యమం చేసిన మా సహచరుడు హరీష్ రావు. ఉద్యమాలు చేసినాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు, కుట్రలు చేసినాడు, బండకేసి కొడుతున్న తెలంగాణ సమాజం హరీష్ రావు గారికి. పక్క పేదోడి మీద, ఒక ఉద్యమకారు మీద, ధర్మం కోసం, న్యాయం కోసం ప్రజల గొంతుకాయ మాట్లాడే బిడ్డ మీద ఎంతమంది మంత్రులు వస్తున్నారో, ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారో నిత్యం మీరు చూస్తా ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్పిన, వాళ్ళు వీళ్ళెందుకయా, దమ్ముంటే రా కేసీఆర్, కొట్లాడదామరా అని చెప్పిన. ఒకవేళ కనుక మీ కుట్రలు, మీ మద్యం, మీ డబ్బు, మీ బంధువులు ఇవన్నీ కనుక నెగ్గితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుండా సవాల్ చేసిన. ఒకవేళ కనుక మీరు నేను గెలిస్తే మీరు 2023లో 2023లో ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. వాళ్ళు అనుకుంటున్నారు నాకు భారత మాత వస్తుంది, జై శ్రీరామ్ వస్తుంది, తెలంగాణ సమాజాన్ని బానిసత్వం నుంచి బద్దలు కొట్టే శక్తి కూడా బీజేపీ పార్టీకే ఉంటుంది. ఈ దేశాన్ని సుస్థిరంగా పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు తెలంగాణ గడ్డ మీద కూడా ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని, మనిషిని మనిషి గౌరవించే సుసంపన్నమైన రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏర్పడబోతున్నారు. ఇవాళ అనుకుంటున్నారు నేనే అన్ని చేస్తున్నాను. మొన్ననే తెలిసింది 7 సంవత్సరాల కేసీఆర్ పాలన గురించి ఇండియా టుడే సర్వే చేస్తే ఏమొచ్చింది? ఈ రాష్ట్రంలో కేసీఆర్ కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టమని చెప్పి, ఈ రాష్ట్రంలో కేసీఆర్ కొనసాగే నైతిక హక్కు లేదని 84% ప్రజానికం ఇప్పటికే చెప్పిండు. ఇక్కడ మాత్రం మనం విమర్శిస్తా ఉంటాడు, అక్కడ మాత్రం వంగి వంగి దండం పెట్టే పరిస్థితి. మీరు వంగి వంగి దండం పెట్టినా ఇవాళ మీరు ఎన్ని రకాల తప్పుడు వార్తలు, కథనాలు ప్రచారం చేసినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద రాజకీయ పోరాటం చేస్తుంది. తెలంగాణ గడ్డ మీద యావత్ ప్రజానికానికి, ఏ కులమైనా కావచ్చు కాక, ఏ వర్గమైనా కావచ్చు కాక, ఏ జాతైనా కావచ్చు కాక, అందరినీ కూడగట్టగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటది. రేపు 2023లో కేసీఆర్ ఆనాడు ప్రజలు నమ్ముకున్నాడు, కేసీఆర్ ఈనాడు డబ్బులు నమ్ముకున్నాడు, కుట్రలు నమ్ముకున్నాడు, మద్యాన్ని నమ్ముకున్నాడు, అధికారుల దుర్వినియోగం నమ్ముకున్నాడు.
కానీ దానికి చెల్లు చూట పలికేటువంటి సత్తా తెలంగాణ చైతన్యానికి ఉందనే విశ్వాసం నాకున్నది. నాకు తెలుసు తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, కానీ ఆత్మగౌరవం మాత్రం వదిలిపెట్టదు. తెలంగాణ రాబోయే కాలంలో కేసీఆర్ బరిగీసి ఆయన పాలనకు చరమగీతం పట్టడం కోసం ఇలా ప్రజా సంగ్రామ యాత్ర తోడ్పాటు అందిస్తుందని వచ్చే ఎన్నికల వరకు కూడా తప్పకుండా ఏదో రకమైనటువంటి చైతన్యాన్ని నిత్యం జ్వలిస్తుంది తెలంగాణ గడ్డ మీద అని చెప్పి మనం చేస్తూ 14 రోజులుగా ఈ పాదయాత్రలో పాల్గొని గొప్పగా విజయవంతం చేస్తున్నటువంటి బండి సంజయ్ గారికి మా పెద్దలు నరేందర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, మాతో పాటుగా వచ్చినటువంటి మా సహచర ఎమ్మెల్యే మాజీ రవీందర్ రెడ్డి గారు, తులమ్మ గారు, పెద్దలందరికీ పేరు పేరిన పట్టణ కమిటీ అధ్యక్షులు వారి కార్యవర్గానికి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సహచర కార్యకర్తలారా, నాయకులారా, మా బోనం ఎత్తుకున్న ఆడబిడ్డలారా, మా అన్న తమ్ముళ్ళారా, యువ కిషోరాలకి దీన్ని కవర్ చేయడానికి వచ్చిన మా ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరిన నమస్కారం. జై తెలంగాణ, జై బీజేపీ. మన గుండెకాయ హైదరాబాద్ బొడ్రాయి ఆలయం నుంచి మొదలుపెట్టి 14 రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల మీదుగా 14వ రోజు ఈ టౌన్ కి పాదయాత్ర చేసినటువంటి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు కైలాస్ గారికి,